Hi everyone, this is Rajaram Ganjikunta. Welcome to my YouTube channel. ఈ వీడియోలో బీన్ యాజ్ అ మెయిన్ వర్బ్ ఎలా యూజ్ చేయాలి దీని గురించి నేర్చుకుందాము. వాట్ ఈజ్ ఏ వర్బ్? వర్బ్ అంటే ఏంటి? మనకందరికీ తెలుసు కదా. వర్బ్ అంటే క్రియ. క్రియ అనేది ఒక పనిని లేదంటే స్థితిని తెలియజేసే పదం. A verb is a word that expresses an action, occurrence or state of being. For example, run, eat, పరిగెత్తడము, తినడము, ఇవన్నీ వర్బ్స్ అన్నమాట. ఈజ్ బీన్ ఏ వర్బ్? బీన్ అనేది క్రియాపదమా? ఇఫ్ సో, అలా అయితే వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్? బీన్ యొక్క అర్థం ఏంటి? ఈజ్ బీన్ ఏ వర్బ్? ఎస్. బీన్ ఈజ్ పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ టు బీ. టు బీ యొక్క పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ ఫార్మే బీన్. బీన్ యొక్క అర్థము టెన్స్ను బట్టి, అంటే ప్రజెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా, దాన్ని బట్టి ఈ విధంగా అర్థం వస్తుంది. ఉంది, ఉండేది, ఉంటుంది, ఉండేవాడిని, ఉన్నాను. సో ఈ విధంగా బీన్ యొక్క అర్థం వస్తుంది. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చాను. మొదటి సెంటెన్స్, నేను సాయంత్రం 4 గంటల నుండి పని చేస్తూ ఉన్నాను. రెండవ సెంటెన్స్, సమావేశానికి ముందు గంటల తరబడి నేను పని చేస్తూ ఉండేవాడిని. మూడవ సెంటెన్స్, రేపు ఈ సమయానికి నేను పని పూర్తి చేసి ఉంటాను. ఈ 3 సెంటెన్సెస్ చివరన మీరు నోటీస్ చేస్తే ఉన్నాను, ఉండేవాడిని, ఉంటాను. సో టెన్స్ను బట్టి, ప్రజెంటా, పాస్టా, ఫ్యూచరా, ఏ టెన్సో దాన్ని బట్టి బీన్ యొక్క అర్థం ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నాను అంటే ఏ విధంగా ఉన్నావు? పని చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నాను అనేది బీన్ అనే వర్బ్ పని ఇంకొక వర్బ్ మీద ఆధారపడి ఉంది. ఈ సెంటెన్స్ యొక్క కంప్లీట్ అర్థం రావాలంటే. రెండవ సెంటెన్స్లో కూడా అంతే. బీన్ అనేది ఉండేవాడిని, ఏ విధంగా పని చేస్తూ ఉండేవాడిని. సో ఈ సెంటెన్స్ యొక్క అర్థం కూడా కంప్లీట్గా రావాలి అంటే ఇది బీన్ అనేది వేరే వర్బ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో ఈ 3 సెంటెన్స్లో వర్బ్ ఏంటి? పని చేయడము. ఇక్కడ ఇంకొన్ని సెంటెన్సెస్ చూడండి. నేను అక్కడ ఉండేవాడిని. కొన్నాళ్ళుగా వీరు ప్రాణ స్నేహితులుగా ఉన్నారు. ఈ 2 సెంటెన్స్లలో మీరు నోటీస్ చేస్తే బీన్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఉండేవాడిని, ఉన్నారు, కానీ వర్బు లేదు. వర్బు లేకపోయినప్పటికీ బీన్ అనేది ఇక్కడ మెయిన్ వర్బుగా పనిచేసి సెంటెన్స్ యొక్క కంప్లీట్ అర్థం ఇస్తూ ఉంది. సో ఈ 2 సెంటెన్స్లో వర్బ్ అనేది, క్రియ అనేది లేదు. ఇవి స్థితిని తెలియజేస్తున్నాయి. ఈ వీడియోలో మనము ఈ కాన్సెప్ట్ను తెలుసుకోబోతున్నాము. సో బీన్ అనేది వేరే వర్బ్ మీద ఆధారపడకుండా వాక్యాన్ని మనం ఎలా కన్స్ట్రక్షన్ చేయాలి, ఎలా స్ట్రక్చర్ చేయాలి, దీని గురించి నేర్చుకుందాము. Been as a main verb used to describe a state that someone experienced at some point in the past. గతంలో జరిగిన స్థితిని గురించి వివరిస్తుంది. Been as a main verb. Okay?
బీన్ యాజ్ ఎ మెయిన్ వర్బ్ మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము మరియు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. బీన్ యాజ్ ఎ మెయిన్ వర్బ్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మెయిన్ వర్బ్గా బీన్ని యూజ్ చేయాలంటే ఈ రెండు టెన్స్లోనే యూజ్ చేస్తాము, ప్రజెంట్ పర్ఫెక్ట్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. మొదట ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తామో నేర్చుకుందాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు లండన్కు ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు. మీ ఫ్రెండ్ నుండి మీరు సలహాలు కోరుకుంటున్నారు అనుకోండి. మీ ఫ్రెండ్కు మీరు మెసేజ్ పంపించారు, ఐఎమ్ థింకింగ్ అబౌట్ విజిటింగ్ లండన్ నెక్స్ట్ మంత్, డూ యూ హ్యావ్ ఎనీ రికమెండేషన్స్? నేను వచ్చే నెలలో లండన్ వెళ్ళాలని అనుకుంటున్నాను, నీవు ఏవైనా సూచనలు చేస్తావా, సలహాలు ఇస్తావా? ఈ విధంగా మీరు మెసేజ్ చేశారు. మీ ఫ్రెండ్ దానికి, ఓ ఎస్, ఐ హ్యావ్ బీన్ టు లండన్ సెవరల్ టైమ్స్ యాక్చువల్లీ, ఇట్స్ అన్ అమేజింగ్ సిటీ. అవును, నేను చాలాసార్లు లండన్ వెళ్ళాను, అది అద్భుతమైన నగరము. ఓకే, సో ఈ విధంగా రిప్లై ఇచ్చాడు. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఐ హ్యావ్ బీన్ టు లండన్, ఐ హ్యావ్ బీన్ టు లండన్లో బీన్ అనేది మెయిన్ వర్బ్గా యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నేను చాలాసార్లు వెళ్ళాను లండన్కి అని చెప్తున్నాడు. గతంలో అతను వెళ్ళాడు, దాన్ని ఆ స్థితిని ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ ఎందుకు పాస్ట్లో వెళ్ళిన సంఘటనను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎందుకు చెప్తున్నాము? మనం పాస్ట్ టెన్స్ యూజ్ చేయాలి కదా. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ సందర్భంలో వాడతామంటే గతంలో కంప్లీట్ అయిన సంఘటనలు ప్రజెంట్కి కనెక్షన్ ఉంటే అటువంటి సంఘటనలను ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము. అంటే ప్రజెంట్కు కనెక్షన్ ఉంది అంటే ఇక్కడ ఏంటి, ప్రజెంట్ దేని గురించి, ఎలా కనెక్షన్ ఉంది? ఈ సందర్భంలో వీళ్ళు ప్లానింగ్ గురించి డిస్కస్ చేస్తున్నారు. సో కరెంట్ ప్లాన్ చేసుకుంటున్నారు లండన్కు వెళ్ళడానికి. మీ ఫ్రెండ్ ప్లాన్ చేస్తున్నాడు, అది ఆ విధంగా ప్రజెంట్కు కనెక్ట్ అయి ఉంది. మీరు ప్రీవియస్గా గతంలో లండన్ వెళ్ళడం అనేది, అందుకని ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. ఐ హ్యావ్ బీన్ టు లండన్. ఇక్కడ మనం డిస్కస్ చేసే దాంట్లో ఎటువంటి అడిషనల్ వర్బ్ లేకుండా బీన్ను మాత్రమే మెయిన్ వర్బ్గా ఏ విధంగా యూజ్ చేయాలో ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాము. దీనికి సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో బీన్ యాజ్ ఎ మెయిన్ వర్బ్, హ్యాజ్ కానీ హ్యావ్ కానీ రావాలి, తర్వాత బీన్ యాజ్ ఎ మెయిన్ వర్బ్. ఓకే, ఈ విధంగా ఉంటుంది. హ్యాజ్ హ్యావ్ దేన్ని బట్టి డిపెండ్ అవుతుంది? సబ్జెక్టుని బట్టి. ఐ కానీ యూ కానీ వచ్చినప్పుడు సబ్జెక్టు, లేదంటే ఏదైనా ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యావ్ యూజ్ చేస్తాము. లేదు సింగులర్ సబ్జెక్ట్ వస్తే హ్యాజ్ అనేది యూజ్ చేస్తాము. ఈ సెంటెన్స్లో, ఇన్ దిస్ సెంటెన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వర్బ్. Been acts as a main verb. Okay, next past perfect tense లో ఏ విధంగా been ను మెయిన్ వర్బ్గా యూజ్ చేస్తాము? ఇక్కడ ఒక చిన్న సినారియో ఇచ్చాను చూడండి. ప్రస్తుతం ఇది నౌ అనుకోండి, ప్రజెంట్. ఈ ప్రజెంట్కు ముందంతా గతం పాస్ట్ టెన్స్ అనుకోండి. ఇక్కడ రెండు సంఘటనలు ఇచ్చాను. వారు వచ్చారు, నేను అక్కడ ఉన్నాను. ఓకే, ఇప్పుడు సెంటెన్స్ చూడండి. వారు రాకముందే నేను అక్కడ ఉన్నాను. మొదట ఏ సంఘటన జరిగింది? మొదట అక్కడ అతను ఉన్నాడు అంటే నేను ఉన్నాను, తరువాత వాళ్ళు వచ్చారు. సో వారు రాకముందే ఈ సంఘటన అనేది జరిగిపోయింది. I had been there before they arrived.
వారు రాకముందే నేను అక్కడ ఉన్నాను. ఇక్కడ చూస్తే డిస్క్రైబ్స్ యాక్షన్స్ దట్ వర్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ పాస్ట్ ఈవెంట్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనము నేను అక్కడ ఉన్నాను అనే సెంటెన్స్కు అప్లై చేశాము. ఇది ఎప్పుడు జరిగింది? గతంలో ఒక సంఘటన కంటే ముందు జరిగిన మరొక సంఘటనను మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి చెప్తాము. ఇక్కడ మొదట జరిగిన సంఘటన ఇది, తర్వాత జరిగిన సంఘటన వారు రావడము. సో వారు రావడం కంటే ముందు జరిగిన సంఘటనను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి ఇక్కడ మనం చెప్పాము. ఓకే, ఐ హ్యాడ్ బీన్ దేర్ బిఫోర్ దే అరైవ్డ్. ఈ విధంగా ఈ సెంటెన్స్లో కూడా బీన్ అనేది మెయిన్ వర్బ్, ఇక్కడ వేరే వర్బ్ అనేది లేదు, నేను అక్కడ ఉన్నాను. ఓకే, సో ఈ సెంటెన్స్లో మెయిన్ వర్బ్ బీనే అన్నమాట, ఇంకొక వర్బ్ అనేది లేదు. సెంటెన్స్ స్ట్రక్చరు ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్ట్ తర్వాత హ్యాడ్ వస్తుంది, తర్వాత బీన్ అనేది మెయిన్ వర్బ్గా వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటాను. కొన్ని సెంటెన్సెస్ చూద్దాము. మొదటి సెంటెన్స్, షీ హ్యాడ్ బీన్ వెరీ హెల్ప్ఫుల్. ఆమె చాలా సహాయకారిగా ఉండేది. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ బీనే మెయిన్ వర్బ్. ఈ సెంటెన్స్ యొక్క మీనింగు ఇంకొక అడిషనల్ వర్బ్ మీద ఆధారపడి లేదు. ఇక్కడ ఎటువంటి అడిషనల్ వర్బ్ కూడా లేదు ఈ సెంటెన్స్లో. స్టిల్ సెంటెన్స్ యొక్క కంప్లీట్ అర్థము వస్తుంది. ఆమె చాలా సహాయకారిగా ఉండేది. గతంలో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఆమె చాలా హెల్ప్ఫుల్గా ఉండేది, కానీ ఇప్పుడు కాదు అనే అర్థంలో ఈ సెంటెన్స్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, దట్ హ్యాడ్ బీన్ ద బెస్ట్ ట్రిప్ ఇన్ మై లైఫ్. అది నా జీవితంలో అత్యుత్తమ ట్రిప్, యాత్ర. ఇక్కడ కూడా బీన్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. ఈ సెంటెన్స్లో బీన్ కాకుండా ఎటువంటి అడిషనల్ వర్బ్ ఈ సెంటెన్స్లో లేదు. మా ఇటీవలి ట్రిప్పుకు ముందు అది నా జీవితంలో అత్యుత్తమ యాత్ర, ఇప్పుడు కాదు. ఓకే, మనం చెప్పుకున్నాం కదా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఒక సంఘటన గతంలో జరగకముందు కంప్లీట్ అయిన మరొక సంఘటనను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. సో ఇక్కడ రీసెంట్గా నేను ట్రిప్పుకి వెళ్ళాను. ఆ ట్రిప్పుకు వెళ్ళకముందు ఇంతకుముందు వెళ్ళిన ట్రిప్లో అదే బెస్ట్ ట్రిప్, కానీ ఇప్పుడు కాదు అనే సందర్భంలో ఈ సెంటెన్స్ ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ సెంటెన్స్, హీ హ్యాస్ బీన్ వెరీ పేషెంట్. అతను చాలా ఓపికగా ఉన్నాడు. దే హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఇయర్స్. వారు కొన్ని సంవత్సరాలుగా స్నేహితులుగా ఉన్నారు. ఇక్కడ కూడా ఎటువంటి అడిషనల్ వర్బ్ లేదు, బీనే మెయిన్ వర్బ్గా ఉంది. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈ రెండు సెంటెన్సెస్. నెక్స్ట్, ద వెదర్ హ్యాడ్ బీన్ క్వైట్ చిల్లీ. వాతావరణం చల్లగా ఉండేది, ఇప్పుడు కాదు. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం వరకు వాతావరణం చల్లగా ఉండింది, ఇప్పుడు లేదు అనే సందర్భంలో ఈ సెంటెన్స్ యూజ్ చేయడం జరిగింది. సపోజ్ ఇప్పుడు మధ్యాహ్నం అనుకోండి, అప్పుడు మనం చెప్తాము ద వెదర్ హ్యాడ్ బీన్ క్వైట్ చిల్లీ. ఓకే, సో ఈ విధంగా మనం చెప్పవచ్చు. మధ్యాహ్నం ముందు జరిగిన సంఘటన ఇది, జరిగిన స్థితి ఇది. ఏంటి? వాతావరణం చల్లగా ఉండడము. ఓకే, సో ఈ విధంగా మనము సెంటెన్సెస్ను బీన్ మెయిన్ వర్బ్గా ఉండేటట్లు రాయవచ్చు. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.